పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంటు సమావేశం జరగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం కానున్నారు. సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొనున్నారు. సమావేశానికి మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇక చెప్పండి, అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం కాబోతోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ భాగ్య గాంధీ భవన్ వేదికగా ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ యొక్క మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు వారితో పాటు కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వీరితో పాటు కానీ ముఖ్య నేతలు, పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ యొక్క సమావేశంలో పార్టిసిపేట్ చేయనున్నారు. గాంధీ భవన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. అయితే ప్రధానంగా ఇందులో పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం, ఉమ్మడి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ స్థితిగతులు, వాటితో పాటు కానీ పార్టీ బలోపేతం, అలాగే త్వరలో కార్యవర్గ కూర్పు చేయాలనేటటువంటి భావనలో, నియామక కార్యవర్గాన్ని నియమించాలనేటటువంటి భావనలో టీపీసీసీ ఉన్న నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ వారి నుంచి పలు అభిప్రాయాలు, సూచనలు కూడా తీసుకోనుంది. అయితే ఈ సమావేశం 2 గంటల పాటు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది. ఆ తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు గాంధీ భవన్ వేదికగా సాయంత్రం 5 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన అదే రోజు ఈ నెల 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కూడా పీసీసీ చీఫ్ భేటీ అవుతారు. ఈ సమావేశంలో కూడా మీనాక్షి నటరాజన్ పార్టిసిపేట్ చేస్తారు. వారితో పాటుగానే ప్రధానంగా కార్యవర్గ కూర్పు మీద, పార్టీ బలోపేతం, సంస్థాగతంగా పార్టీని స్ట్రెంథైన్ చేసేందుకు కూడా పలు సూచనలు తీసుకోనుంది మీనాక్షి నటరాజన్. వాటితో పాటుగానే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కీలకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను, ప్రభుత్వ విధానాలను కూడా జనంలోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ ప్రకటించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేతలకు దిశానిర్దేశం కూడా ఈ సమావేశం వేదికగా చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. భాగ్య. రైట్, థ్యాంక్ యూ రాజు.